ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై పులుల్లా గాండ్రించి సింహాల్లా గర్జించిన ఆ జిల్లా టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? ఫ్యాన్ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న మౌనవ్రతం పాటించడం దేనికి సంకేతం? మంత్రివర్గంలో స్థానం దక్కలేదనే అసంతృప్తే ఇందుకు కారణమా? ఎమ్మెల్యేల వైఖరిపై టీడీపీ క్యాడర్ ఏమంటోంది? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ చైతన్యానికి మారుపేరు. తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లా. గత ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 3 పార్లమెంటు, 17 అసెంబ్లీ స్థానాలలో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ క్యాడర్ ఫుల్ జోష్ మీద ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్, తెనాలి జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. వినుకొండ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇటీవల రైతు సమస్యలపై నిరసన ప్రదర్శన నిర్వహించిన వైసీపీ కూటమిని టార్గెట్ చేసింది. కానీ టీడీపీ, జనసేన నేతలు వాటిపై సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ, జనసేన నేతలు పోరాడారు. పాలక పెద్దలతో పాటు ఫ్యాన్ పార్టీ నేతలు చేసే విమర్శలను తిప్పికొట్టేవారు. ఫ్యాన్ పార్టీ నేతలు ఏదైనా అంశంపై విమర్శలు చేస్తే వెంటనే స్పందించి కౌంటర్ ఇచ్చేవారు. కానీ ఆనాటి పోరాట పటిమ ఇప్పుడు ఏమైందని 2 పార్టీల క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఒకరిద్దరు నేతలు మొక్కుబడిగా పెదవి విప్పడం మినహా సీరియస్ గా రియాక్ట్ అవ్వకపోవడంపై కూటమి క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్షం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే నేతలు ఏం చేస్తున్నారని క్యాడర్ ప్రశ్నిస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను ఏకిపారేస్తున్నారు. కానీ కూటమి నేతలు వాటిపై సరిగ్గా స్పందించడం లేదు. మీడియాకు నోటు విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ సీనియర్లలో నిర్లిప్తతకు కారణం లేకపోలేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను గత ఎన్నికల్లో పార్టీ నాయకత్వం పక్కనబెట్టి తెనాలి సీటును జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు కేటాయించడంతో రాజాకు టికెట్ ఇవ్వలేకపోయింది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర, గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాటి పుల్లారావుకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రవణ్ కుమార్, సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నా లక్ష్మీనారాయణది కూడా ఇదే పరిస్థితి. తమకు గుర్తింపు లేదనే ఉద్దేశంతో సీనియర్లు అందరూ సైలెంట్ గా ఉన్నారని టీడీపీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అందుకే అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని పార్టీ సర్కిల్స్ లో టాక్. ప్రభుత్వమే తమను పట్టించుకోనప్పుడు విపక్షాల విమర్శలకు తామెందుకు కౌంటర్ ఇవ్వాలనే ధోరణి కనిపిస్తోంది. అందుకే అందరూ మౌనంగా ఉండిపోతున్నారు. టీడీపీ అధినాయకత్వం జోక్యం చేసుకుంటే మినహా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు మళ్లీ యాక్టివ్ మోడులోకి అవకాశం కనిపించలేదని క్యాడర్ భావిస్తోంది.